వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోవింద 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 బిఆర్ నాయుడిని వెంటనే సిగ్గు 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 బిఆర్ నాయుడిని వెంటనే. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశాన్ని కూడా ఎంతో సిగ్గుతో తల దంచుకునేలాగా చేస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం మీద ఏ విధంగా అభాండాలు వేసి అబాసు పాలయ్యారో అందరూ చూశారు. జరగనటువంటి తప్పుకి ఆ రోజు నానా యాగి చేసి మెట్లు కడగటము, అదేవిధంగా ఎవరి మీదో ఒకళ్ళ మీద నింద వేయటం అనేది చాలా దారుణం. సాక్షాత్తు మన దేశ ప్రభుత్వమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ చేసి ఎటువంటి జంతు కొవ్వు కానివ్వండి, మలినాలు కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి కలవలేదు అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ వక్రీకరిస్తూ ఏ విధంగా చేశారో మీరు అందరూ చూశారు. దాంతోపాటు హెరిటేజ్ డైరీకి ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధాలు బయటపడిన నేపథ్యంలో సరే ఆ సంబంధాలు అక్రమ సంబంధాలా సక్రమ సంబంధాలా అనేది ఆల్రెడీ ప్రజలందరూ తెలుసుకున్నారు. ఏ విధంగా ఇంకా అబాసు పాలు చేయాలి అనే కోణంలోనే వివిధ కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా జరిపించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు టిటిడి వేరే ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోలు బయటికి రావటము, అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని దానికి ఉన్నటువంటి స్థానాన్ని కాపాడకుండా ఆయన్ని వెనుకేసుకొస్తూ ఆయన్ని సమర్థించటం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని దేవతామూర్తులకు చేసేటటువంటి సాంప్రదాయాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని టిటిడి చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో టిటిడికి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్విబిసి సంస్థలో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆడియో కాల్ రిలీజ్ అయితేనే వెనక నుంచి గట్టిగా పట్టుకోవాలని ఉందని రిలీజ్ అయితేనే ఆ పవిత్రతను కాపాడటానికి వెంటనే అతని చేత మేము రిజైన్ చేయించాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం రిజైన్ చేయించకపోగా ఇంకా అతన్ని సమర్థిస్తుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక టిటిడి బోర్డు మెంబర్ మీద దేవస్థానం పైన తిరుమలలో ఏదో ఒక గెస్ట్ హౌస్ కు సంబంధించినటువంటి ఆరోపణ రాగానే బీసీ వ్యక్తి అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేసి తక్షణం తన నిజాయితీని నిరూపించుకున్నారు. అదేవిధంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అంత పవిత్రమైనటువంటి స్థానానికి మీరు అనర్హుడు. మీ అంతటా మీరు రిజైన్ చేయాలి, లేదా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము బలంగా కోరుకుంటున్నాము.